అందరికీ నమస్కారం. దీనికంటే ముందు వీడియోకు కొనసాగింపు ఈ వీడియో. ఎన్నో ఆశలతో కోళ్ళు, గేదెలు, ఆవులు కొనుక్కున్నాను. అయితే కోళ్ళు ఎక్కువగా కొనుక్కున్నాను. కోడి పిల్లలు ఏంటంటే ఇందులో వనరాజ, గిరిరాజ, టర్కీ కోళ్ళు ఒక జత, సిల్కీ కోడి పిల్లలు ఒక జత, సీమ కోడి పిల్లలు ఒక జత, అలాగే పారం కోళ్ళు, మన మీటుకు ఒకటి, ఎగ్స్ పెట్టేది ఒకటి, అంటే అన్నీ సపరేట్గా తీసుకున్న. ఒక్కటే దాని మీద అంత అవగాహన లేదు కాబట్టి అవి కొన్ని ఇవి కొన్ని అన్ని రకాలు తీసుకుంటే మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వస్తుంది దానివల్ల అన్నట్టు. అందులో ఏది మంచిగా ఉంటే అది మెయింటైన్ చేద్దామని అన్న ఉద్దేశంతో అవన్నీ తీసుకున్నా. ఎన్నో కలలు కన్నా అన్ని కలలన్నీ ఆశలు అయిపోయాయి. చాలా బాధపడిన సంఘటన అది ఆ రోజు. ఎందుకంటే అది మేము చేసిన పొరపాటు వల్లే మొత్తం చనిపోయినాయి. అంతే కదా, మనమే కారణం. అవి పాపం నోరు లేని మూగజీవాలే కదా, వాటి చేతులారా అవి ఏం చేసుకోలేదు. మన నిర్లక్ష్యం వల్లనే అలా జరిగింది. అయితే మేము చేసిన పొరపాటు ఏంటిదంటే, ఆ షెడ్ వేసినప్పుడు దీనికి ముందు వీడియోలో చూపించాను చూడండి. అయితే పైన పరదా కప్పేసినాము, చుట్టూ ఏమో గ్రీన్ మ్యాట్ మొత్తం. అంటే అప్పుడు వీడియోస్లో చాలా వచ్చేది, షార్ట్ వీడియోస్ చాలా చేసిన అప్పుడు అందులో ఉన్నాయి. మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది అసలు. అయితే చుట్టూ ఏం చేసామంటే గ్రీన్ మ్యాట్ కట్టినాం. గ్రీన్ మ్యాట్ కట్టేసరికి అది ఒక అందంగా కనబడింది ఆ ఫామ్ షెడ్ అనేది. అయితే అందులో ఇవి పెట్టేసినాము. అలాగే ఇప్పుడు ఆ నెట్ ఉంది కదా, ఇప్పుడు కోడిపిల్లలు ఫస్ట్ చూపించిన ఆ నెట్ వల అవన్నీ తీసుకొచ్చేసి ఒక స్టాండ్కి ఒక అన్ని ప్రొటెక్షన్ అయితే అన్నీ ఇచ్చేసినాము. కాకపోతే అవి ప్రాపర్గా లేవన్నమాట. లేక కుక్కలు, నేను ఒక్కరోజు నాకు హెల్త్ బాగాలేదు, దీనికి కోడిపిల్లలు కానీ ఈ గేదెలు అంటే ఇంకా వేరు, కానీ కోడి పిల్లలు ఉంటే మాత్రము ప్రతిరోజు మనము హెల్త్ బాగాలేకపోయినా ఎట్లున్నా సరే వాటిని అయితే తప్పనిసరిగా చూసుకోవాలి. చూసుకునేటుంటేనే అంటే వాటి ప్రొటెక్షన్ వాటికి మనకు అంటే మనకి హెల్త్ బాగాలేకపోయినా కానీ వీటికి ఏ ప్రాబ్లం ఉండదు అనే ఉద్దేశంతో మంచిగా వాటికి ప్రాపర్గా షెడ్ వేస్తేనే అవి ఉంటవి. లేకపోతే చాలా నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఒక్కరోజు నా హెల్త్ బాగాలేదు, నేను ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని వచ్చాను. అంతే. వచ్చేసరికి ఊరు కుక్కలు మొత్తము మేము లేని టైం చూసి, అంటే ఇల్లు తెలుసు వాటికి, మేము ఉండే ఇల్లు తెలుసు, మా ఇల్లు అలాగే మా ఫామ్ కూడా తెలుసు. అవి మా ఇంటి దగ్గర అబ్జర్వ్ చేసి వీళ్ళు లేరు చాలాసేపటి నుండి, వీళ్ళు ఇక్కడికి రావట్లేదు అని అవి గమనించి ఒకటికొకటి అన్నీ వచ్చేసి ఒక 5-6 కుక్కలు మొత్తము వేటాడేసినాయి. వాటిని పాపం వేటాడేసినాయి. అవి పొలాలు పట్టుకొని పొలము పుట్టకొచ్చింది, ఆ పొలంలో దాక్కున్నాయి, షెడ్ మీదకి ఎక్కినాయి. ఎంత ఎక్కినా కానీ వాటిని అసలు బ్రతకనివ్వలేదు. చిన్న పిల్లల్ని అయితే మొత్తం మెడలు కొరికేసినాయి. నేను సీసీ కెమెరా చూసేసరికి నాకు అంత హెల్త్ బాగాలేకపోయినా సీసీ కెమెరా ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఎంత 1/2 అవర్ అంతే, ఈవినింగ్ 4:30 ఆ టైంలో ఒక 1/2 అవర్లో మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ సీసీ కెమెరా చూసి నేను చాలా మస్తు ఏడ్చిన. ఉన్న పలంగా నేను ఆర్ఎంపీ దగ్గర నుంచి షెడ్కి వచ్చేసరికి అన్నీ ఎక్కడెక్కడ విగతి జీవితాలుగా పడి ఉన్నాయి. బాగా ఎంత ఏడ్చినా అంటే ఇప్పటికీ నాకు ఆ సన్నివేశం గుర్తొస్తే కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి, నాకు ఏడుపు వస్తుంది. అంటే ఎన్నో ఆశలతో ఎంతో సంతోషంగా ఒక జీవితంలో ఒక రకమైన ఒక ముందడుగు, ఏమంటారు, ఏదో ఒక
చేద్దాం అనేసరికి ఇలా అయిపోయిందే అని మళ్ళీ ఒక రకం అవిటితో నా బాండింగ్ చాలా బాగుండేది. అప్పుడు వీడియోస్ కూడా చేసిన. అవి అనిపోతుంటే ఒక్కొక్కటిగా నాకు అంతా గుర్తుకొచ్చి ఒక మనిషితో ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో అలాగే నేను ఫీల్ అయినా. ప్రతిదాన్ని చూసుకొని అంత ఏడ్చినా కానీ తిరిగి రావు కదా, అది నా పొరపాటే, మన పొరపాటు అంటే నా పొరపాటు వల్లే అవి అలా జరిగిపోయినాయి. అయితే ఇక అప్పుడు నిర్ణయించుకున్నా, ఇక వద్దు ఇప్పుడు ఏమీ చెయ్యొద్దు, ప్రాపర్గా వాటికి మంచి షెడ్ వేసి గోడలు పెట్టి అంత నెట్టు మంచిగా వెల్డింగ్ చేయించి అవన్నీ ప్రాపర్గా చేస్తేనే పిల్లలను పెంచుకోవాలి, లేకపోతే వద్దు అని నాకు ఆ రోజు డిసైడ్ అయినా. ఇప్పుడు 1 ఇయర్ పైన అయిపోయిందండి. ఇప్పుడు నేను మళ్ళీ ప్లాన్ చేస్తున్నా. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేయాలి, నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను ఎలా అంటే నన్ను ఆశీర్వదించండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు. నేను మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలను. ఇప్పుడు చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తలేను, నాకు మనీ కూడా ఆగిపోయింది, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఆగిపోయింది. మన సబ్స్క్రైబర్స్ నా మీద చాలా కోపంగా ఉన్నారు వీడియోస్ చేయట్లేదని. ఎందుకంటే అప్పుడేమో షెడ్ వేసినప్పుడు లాస్ట్ వీడియోలో చూశారు కదా, షెడ్ మొత్తము పాడైపోయింది. తర్వాత ఏమో కోడిపిల్లలు మొత్తము పోయినాయి. నాకు అంత ఇక ఏమంటారు, నాకు మనసు అంతా బాగాలేదండి. అందుకని కొద్ది రోజులు వీడియో చేయకూడదు, నాకు అదంతా గుర్తు చేసుకోకూడదు అని చేయలేదు. ఇప్పుడు చేసినంత సేపు కూడా, ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినంత సేపు కూడా నేను చాలా ఏడ్చిన అండి. ఏడ్చి కళ్ళ తుడుచుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఇట్లాంటి పరిస్థితుల్లో వీడియోస్ ఎట్లా చేస్తే చెప్పండి. అయినా కానీ అవన్నీ ఇప్పుడు మర్చిపోయినా, కొంచెం వర్క్ బిజీ వల్ల వీడియోస్ చేయట్లేదు. ఇప్పుడు రెగ్యులర్గా చేస్తా అండి. ఇంతే అండి వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్.